రఘురామ కృష్ణంరాజుపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కాపుదాసి రవికుమార్ పిలుపు మేరకు చలో ఏలూరుపాడు కార్యక్రమానికి దళిత ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుణపర్తి అపురూప్ దళిత సంఘాలకు, దళిత ప్రజా సమితి సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దళిత ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుణపర్తి అపురూప్, దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తిన తాతాజీ మాట్లాడుతూ కేసు నమోదు చెయ్యకపోవటంపై తీవ్రంగా ఖండిస్తూ దానికి నిరసనగా రేపు అనగా 28వ తేదీన దళిత ప్రజా సమితి అధ్యక్షతన పలు దళిత సంఘాల సహకారంతో చలో ఏలూరుపాడుకు పిలుపునిచ్చామని, కాబట్టి కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి దళిత నాయకులు ఒక్కటై రఘురామ కృష్ణారాజుపై కేసు నమోదు చేయించి దళితుల గౌరవాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా కాకినాడ జిల్లా దళిత ప్రజా సమితి ప్రధాన కార్యాలయం నుండి పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుపాడులో గత వారం రోజులు బట్టి కూడా తిరుమల రఘురామ కృష్ణరాజు ఆ ఫ్లెక్సీ వివాదంపై చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతుంది. అదేవిధంగా 10 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుపోక, అధికార పార్టీ కూడా ఆ యొక్క ఎమ్మెల్యేపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కాపుదాసి రవికుమార్ గారి పిలుపు మేరకు రేపు చలో ఏలూరుపాడు అనే కార్యక్రమాన్ని కాకినాడలో ఉదయం 9 గంటలకే తరలి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి రేపు దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, అలాగే దళిత సంఘాలు అందరూ కూడా తరలి వచ్చి చలో ఏలూరుపాడు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేసి కాకినాడ జిల్లా నుంచి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం 8 గంటల కల్లా మనం కాకినాడ తరలి వచ్చినట్లయితే కనుక అందరూ కూడా సంయుక్తంగా దళిత సంఘాలను కూడా కలుపుకొని ఆ యొక్క చలో ఏలూరుపాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. దళిత ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుణపర్తి అపురూప్. జై భీమ్. కాకినాడ జిల్లా దళిత ప్రజా సమితి అధ్యక్షుడు బత్తిన తాతాజీ మాట్లాడుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుపాడులో జరిగిన రఘురామ కృష్ణరాజు ఫ్లెక్సీ వివాదంపై రేపు చలో ఏలూరుపాడు పిలుపు మేరకు దళిత ప్రజా సమితి అధ్యక్షులు కాపుదాసి రవికుమార్ పిలుపు మేరకు కాకినాడ జిల్లా నుంచి దళిత సంఘాలు అందరూ కూడా ఈ జయప్రదం చేయవలసిందని కోరుతున్నాం. Please do like, share, subscribe.